తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 18th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చాలా రకాల విషయాలను గురించి నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇప్పటి నుండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మనం చాలా రోజుల నుండే మనం రాయడం జరుగుతుంది. సో ఎనీవేస్, ఇక్కడ మరింత లాజికల్గా మనం వెళ్ళడం కోసం లాజికల్ ఆపరేటర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఓకే, పాస్వర్డ్ అనుకోండి. పాస్వర్డ్ ఇంట్ అంటే నంబర్ కదా, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకోండి, ఓకే. సో ఈ పాస్వర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే, పాస్వర్డ్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ కోడ్ని రన్ చేయాలంటే మనం ఏం చేస్తాం? చాలా ఈజీ, మనకు తెలుసు. పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 500 అయినప్పుడు మాత్రమే ఇది రన్ అవ్వాలని చెప్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ cout, ఓకే. సో జస్ట్ లైక్ దిస్. ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి హలో వెల్కమ్ అని చెప్పేసి వచ్చేసింది, ఓకే. లేదా యు ఆర్ అలౌడ్, ఓకే. కొద్దిగా డిఫరెంట్గా వెళ్దాం. యు ఆర్ అలౌడ్, ఓకే. సో ఓకే, ఇది బాగానే ఉంది. కానీ మనం కొన్నిసార్లు 2 టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ తీసుకుంటాను, యూజర్ నేమ్ ఉందనుకోండి, ఓకే. యూజర్ నేమ్ కూడా ఇక్కడ ఇంటిజర్ తీసుకున్నాను కాబట్టి నంబరే అనుకోండి, ఓకే. సో 250 యూజర్ నేమ్ అయి ఉండాలి. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది మనకు 500 అయి ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ యూజర్ నేమ్ని టెస్ట్ చేస్తాం. ఇఫ్ యూజర్ నేమ్, అవునా, 250 అండ్ దెన్ ఈ టెస్ట్ చేసి ఈ కోడ్ రన్ అవ్వాలి. అంటే ఇక్కడ రాసుకుంటాం, ఓకే. అంటే ఫస్ట్ యూజర్ నేమ్ టెస్ట్ చేస్తుంది, 250 అయ్యింది. అండ్ పాస్వర్డ్ నెక్స్ట్ టెస్ట్ చేస్తుంది, 500 అయింది. అప్పుడు మాత్రమే ఇది అలౌడ్ అనమాట, ఓకే. సో ఇంకా టెస్ట్లు ఉంటే ఇంకా లోపల రాసుకోవచ్చు, మనం కాంప్లెక్స్ చేసుకోవచ్చు. ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఓకే. సో ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తప్పుగా ఉందనుకోండి, 200 ఎంటర్ అయింది, సో రన్ అవ్వలేదు. సో అలాంటి టైంలో కూడా మనం ఏం చేయవచ్చు అంటే, ఓకే, ఎనీవేస్ ఏం చేయొచ్చు అనేది తర్వాత విషయం. సో అండ్ ఇది కరెక్ట్ అయింది, కానీ ఇది మాత్రం రాంగ్ అయింది. సో అలాంటప్పుడు ఎలా ఉంటుంది? సో ఏది రన్ అవ్వట్లేదు, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇలా మనం టెస్ట్ల కోసం కాంప్లెక్స్ చేస్తూ వెళ్తుంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాడ్ ఐడియా అనే చెప్పాలి. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి సంబంధించిన కర్లీ బ్రేసెస్ ఉన్నవి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కర్లీ బ్రేసెస్, ఇక్కడ కర్లీ బ్రేసెస్, ఏది తీసేయాలో ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది మనకు ఈ విధంగా హైలైట్ చేసి ఇస్తుంది సాఫ్ట్వేర్ అనేది. ఎనీవేస్, ఏదైనా కూడా మనం ఒక వైట్ పేపర్ పైన చూస్తే కనుక మనకు అది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ ఈ విధంగా కాకుండా మనం మరో విధంగా కూడా రాసుకోవచ్చు. సో అదేలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఈ రెండు కూడా టెస్ట్లు ట్రూ అయి ఉండాలి, అవునా. సో అలాంటప్పుడు చూద్దామా. ఇఫ్ అనేది రాసుకొని, సో ఫస్ట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 250, ఓకే. సో ఇది కూడా ట్రూ అవ్వాలి అండ్ ఈ విధంగా అండ్ అని రాయాలి, ఓకే.
సో ఆ తర్వాత పాస్వర్డ్ ఇది కూడా ట్రూ అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఇది రన్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు ఇది రన్ అవ్వాలి. చూద్దామా? యు ఆర్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 600 అయితే, ఓకే, సో 5000 అయితే, ఓకే, రెండు రాంగ్ అయితే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ అండ్ అని మనం యూజ్ చేసినప్పుడు ఈ రెండు రకాల టెస్ట్లు కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ప్రింట్ అయ్యే విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ రెండు టెస్ట్లు కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు ఈ కోడ్ రన్ అవ్వాలి అనే సందర్భంలో అండ్ అనేటువంటి లాజికల్ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో 250 అండ్ 500 ఉన్నప్పుడు మాత్రమే అది యూఆర్ అలౌడ్ అని చెప్పేసి అంటుంది. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే యూజర్ నేమ్ అనేది 250 కంటే ఎక్కువ ఉండాలి అంటే జస్ట్ లైక్ ఇక్కడ 500 ఉందనుకోండి. ఓకే, సో అప్పుడు కూడా ఇది ట్రూ అవుతుంది. ఓకే, సో కావాలనుకుంటే మీరు ఈ విధంగా తీసుకోవచ్చు, కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ విషయంలో అలా చేయకూడదు. ఓకే, అలా చేయరు ఎవరు, అవునా? సో ఇప్పుడు ఇది ఫాల్స్. సో ఈ రెండు కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే రన్ అవుతుంది. ఓకే, సో ఓకే, చాలా చక్కగా ఉంది ప్రోగ్రామ్. కానీ కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అనేది అసలు లేదనుకుందాం. ఓకే, ఉన్నది ఓన్లీ పాస్వర్డే. అయితే ఇక్కడ యూజర్స్ చాలా మంది ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అతని యొక్క పాస్వర్డ్ వచ్చేసి 100 అనుకుందాం. ఓకే, సో ఆ తర్వాత బన్నీ, అతని పాస్వర్డ్ వచ్చేసి 155 అనుకుందాం. ఓకే, సో ఆ తర్వాత సమీర్ వచ్చేసి అతని పాస్వర్డ్ వచ్చేసి 205. ఈ విధంగా ఉందనుకుందాం డిఫరెంట్గా. సో ఇలా ఉన్నప్పుడు యూజర్ తన పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే ఇప్పుడు విక్కీ కూడా లాగిన్ అవ్వచ్చు, అండ్ బన్నీ కూడా లాగిన్ అవ్వచ్చు, అండ్ సమీర్ కూడా లాగిన్ అవ్వచ్చు ఒక కంప్యూటర్లోకి లాగిన్ అవుతున్నప్పుడు అనుకుందాం, జస్ట్ లైక్ దట్. ఓకే, ఓన్లీ పాస్వర్డ్ ఒకటే ఉంది. సో అలాంటి సందర్భంలో ఎలా రాస్తామంటే మనం స్విచ్ అనేది రాసుకుంటాం, స్విచ్. ఓకే, సో అలా కాకుండా ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు ఈ కంప్యూటర్ని యూజ్ చేసేవాళ్ళు. సో ముగ్గురికి డిఫరెంట్ పాస్వర్డ్స్ అనేవి ఉన్నవి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం 100 చూడండి 2 పైప్ లైన్స్. ఓకే, పైప్ లైన్స్ అనేవి మీ యొక్క కీబోర్డ్ పైన దాదాపుగా /కి కింద కానీ లేదా ఎంటర్ పైన కానీ, ఓకే, ఒక్కొక్కసారి ఈ రెండింటి మధ్యలో ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి ఎంటర్కి పక్కన కూడా రావచ్చు. ఓకే, ఎనీవేస్ మీరు మీ కీబోర్డ్ని చెక్ చేసుకోండి. ఓకే, సో పాస్వర్డ్ అనేది 100 అయినప్పుడు 100 అయినా అవ్వచ్చు లేదా అన్నట్లు. ఓకే, ఆర్ అనే అర్థం వస్తుంది అనమాట. మనం అండ్ అని 2 సార్లు యూజ్ చేస్తే అది కూడా ట్రూ అవ్వాలి. ఇదేమో ఆర్ అనమాట. ఓకే, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 155. ఓకే, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 205. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. సో ఇప్పుడు పాస్వర్డ్ ఎంత ఉంది? 500 ఉంది. సో ఈ మూడింటిలో ఏది కూడా ట్రూ కాదు, కానీ ఏదో ఒకటి ట్రూ అయితేనే ఇది లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో 155 ఎంటర్ చేశాను. సో యు ఆర్ అలౌడ్. ఓకే,
సో అంటే ఇక్కడ డిఫరెంట్ టెస్ట్లు చేసినప్పుడు ఇక్కడ నేను జనరల్గా ఏంటంటే నేను మీకు అర్థం అవడం కోసం సింపుల్గా చూపించాను. అయితే ఒకే ఒక వేరియబుల్ని టెస్ట్ చేయాల్సి వస్తే మనం స్విచ్ యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో స్విచ్ అనేటువంటి ఆ, ఒక ఫంక్షన్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది కదా, స్విచ్. ఓకే, సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ పాస్వర్డ్ని తీసుకుంటే, ఓకే, తీసుకొని ఈ విధంగా బాడీని రాసేసుకొని మనం ఏం చేసాం, ఇక్కడ కేస్, ఓకే, 155 ఇక్కడ కోడ్ రాసుకోవడం జరిగింది, అవునా. ఆ తర్వాత కోడ్ రాసుకున్న తర్వాత ఇక్కడ బ్రేక్ అనేది రాయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఇది యాక్చువల్లీ మనం ఒక వేరియబుల్ని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇదే స్విచ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఐ మీన్ స్విచ్ని యూజ్ చేయడమే కరెక్ట్. ఇక్కడ మనం ఏంటంటే వేరే డిఫరెంట్ తీసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఇక్కడ యూజర్ నేమ్ అనుకోండి. ఓకే, యూజర్ నేమ్ 20. ఓకే, నేను ఊరికనే రాస్తున్నాను, ఈ విధంగా అయితే ఉండదు, జనరల్గా మీకు అర్థం అవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, కూడా ఇక్కడ నేను ఇంటి వేరియబుల్లే తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకే, సో ఈ విధంగా ఉందనుకుందాం. పాస్వర్డ్ అనేది 100 అవ్వాలి. ఓకే, లేదా పైప్ లైన్స్ తర్వాత యూజర్ నేమ్ ఎంత అవ్వచ్చు, 20 అవ్వచ్చు. అండ్ నేమ్ వచ్చేసి 10 అవ్వచ్చు. ఓకే, సో నేమ్ కాకపోతే ఐడి అనుకోండి. ఓకే, ఐడి అనేది 10 అవ్వచ్చు. సో ఇక్కడ యూజర్ నేమ్ 20 ఎంటర్ చేసినా, లేదా పాస్వర్డ్ 100 ఎంటర్ చేసినా, లేదా ఐడి 10 ఎంటర్ చేసినా అతను లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ పాస్వర్డ్ అయితే తప్పు ఉంది అండ్ యూజర్ నేమ్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు అది రన్ అవుతుంది, యు ఆర్ అలౌడ్. ఓకే, సో మరి ఐడి 100 ఎంటర్ చేశాడు, ఓన్లీ యూజర్ నేమ్ కరెక్ట్ ఎంటర్ చేశాడు, సో అప్పుడు కూడా యు ఆర్ అలౌడ్. ఓకే, సో ఇది కూడా తప్పు ఎంటర్ చేస్తే, 3 తప్పు అయినప్పుడు మాత్రమే అది రన్ అవ్వకుండా ఉంటుంది. ఏదో ఒకటి కరెక్ట్గా ఎంటర్ చేసినా కూడా అతను ఈ కోడ్ని రన్ చేసే ఛాన్స్ అతనికి ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎంచుకోవాలన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఓన్లీ పాస్వర్డ్ని టెస్ట్ చేసేటప్పుడు 4 రకాలుగా టెస్ట్ చేయాలంటే మనం ఈ విధంగా పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 పైప్ లైన్స్ ఉంటే ఆర్ అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. లాజికల్ ఆపరేటర్స్ అంటారు వీటిని. ఓకే, సో అండ్ అంటే ఐ మీన్ యాంపర్సంట్ సైన్స్ 2 సార్లు మనం యూజ్ చేసినప్పుడు ఇది అండ్ ఇది ఆర్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి మీరు. అండ్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దాన్ని రకరకాలుగా రాయొచ్చు. ఓకే, మనం లూప్ రాస్తున్నప్పుడు వైల్ లూప్ యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు, డూ వైల్ లూప్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా యూజ్ చేస్తున్న క్రమంలో ఏదైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మనం కావాల్సిన రిజల్ట్ని తీసుకురావచ్చు, అదే మెయిన్ ఇంపార్టెంట్. కానీ వీలున్నంత కోడ్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఏది బెటర్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా గెస్ చేయగలగాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం బెస్ట్ ప్రోగ్రామర్ అనిపించుకోవచ్చు, అట్లీస్ట్ గుడ్ ప్రోగ్రామర్. ఓకే, బెటర్ ప్రోగ్రామర్ అనిపించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.